వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ నాబార్డ్ నుంచి అసిస్టెంట్ మేనేజర్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం నాబార్డు నుంచి మనకి అసిస్టెంట్ మేనేజర్ ఆఫీసర్స్ ఇన్ గ్రేడ్ ఏ జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ ఇయర్లో 91 జాబ్స్ కోసం మనకి నోటిఫికేషన్ అనేది విడుదల చేశారు. అండ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి మనకి 8 నవంబర్ 2025 తేదీ నుంచి స్టార్ట్ అవడం జరుగుతుంది. అండ్ ఇది మనకి నోటీస్ మాత్రమే విడుదల చేయడం జరిగింది. డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది మనకి నవంబర్ 7వ తేదీ విడుదలయ్యే అవకాశం అయితే ఉంటుంది. నవంబర్ 30వ తేదీ వరకు కూడా మనం ఆన్లైన్లో రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకోవచ్చు. ఇందులో రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ సంబంధించి 85 పోస్టులు ఉన్నాయి. లీగల్ సర్వీసెస్ సంబంధించి 2 పోస్టులు, ప్రోటోకాల్ అండ్ సెక్యూరిటీ సర్వీసెస్ సంబంధించి 4 వేకెన్సీస్కి ఇందులో ప్రజెంట్ మనకి 2025 సంవత్సరానికి సంబంధించి ఇన్ని పోస్టులకి నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి ప్రీవియస్ నోటిఫికేషన్ బేస్ చేసుకొని దీనికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో తెలియజేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవడం జరుగుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, quickie.in వెబ్సైట్ వారు మన జనరల్ నాలెడ్జ్ను ఇంప్రూవ్ చేసే విధంగా మన కోసం క్విజ్ ప్రోగ్రామ్ను తీసుకుని వచ్చారు. ఇది 6 to 11 ఇయర్స్ పిల్లలకు చాలా బాగా ఉపయోగపడుతుంది. దీంతో పాటుగా వారి యొక్క బ్రెయిన్ను అన్ని విధాలుగా షార్ప్ చేయడానికి ఈ క్విజెస్ అనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందులో స్మార్ట్ లైఫ్, జనరల్ నాలెడ్జ్, మ్యాథ్స్, డిసిషన్ మేకింగ్, నేచర్ మరియు అడ్వెంచరస్ పైన క్విజెస్ అనేవి ఉంటాయి. మీ బేసిక్ డీటెయిల్స్ అయిన మీ పూర్తి పేరు, ఈమెయిల్ ఐడి మరియు పాస్వర్డ్ ఇచ్చి అకౌంట్ క్రియేట్ చేసుకొని లాగిన్ అయ్యి మీరు క్విజ్లో పార్టిసిపేట్ చేయవచ్చు. quickie.in లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో అవైలబుల్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. డియర్ ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి కనుక మనం అప్లికేషన్ చేసుకుంటే మన దగ్గరలోనే ఎగ్జామ్ సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి శ్రీకాకుళం, గుంటూరు, విజయవాడ, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, విజయవాడ, విజయనగరంలో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఉన్నాయి. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్ నగర్లో మనకి ఎగ్జామ్ సెంటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి మనకి వేరియస్ టైప్ ఆఫ్ పోస్టులు ఉంటాయన్నమాట. ఇందులో అంటే కేటగిరీ వైజ్గా పోస్టులు అనేవి డివైడ్ చేయబడి ఉంటాయి. మనకి అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ రూరల్ డెవలప్మెంట్ బ్యాంకింగ్ సర్వీస్ 85 పోస్టులను ఇచ్చారు కదా, దీన్ని మళ్ళీ ఈ విధంగా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ చార్టర్డ్ అకౌంట్ అని, ఫైనాన్స్ అని, కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని, అగ్రికల్చర్ అని, అనిమల్ హస్బెండరీ అని, ఫిషరీస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫారెస్ట్రీ, ప్లాంటేషన్ అండ్ హార్టికల్చరు, జియో ఇన్ఫర్మాటిక్స్, డెవలప్మెంట్ మేనేజ్మెంట్, స్టాటిస్టిక్స్, సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ లేదా ఎన్విరాన్మెంటల్ సైన్స్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఇలా వేకెన్సీస్ని డివైడ్ చేయడం అనేది జరుగుతుంది డిసిప్లైన్ వైజ్గా. ఇందులో ఎక్కువగా జనరల్ అనే వేకెన్సీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇతర వేకెన్సీస్ కూడా మనకి ఉండడం జరుగుతుంది డిసిప్లైన్ వైజ్గా. ఇది మనకి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది 7వ తేదీ విడుదలవుతుంది అని చెప్పాను కదా, అప్పుడు మనకి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ వీడియోలో ఈ ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క డిసిప్లైన్ వైజ్గా కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటనేది చూద్దాం. మొదటగా మనకి అసిస్టెంట్ మేనేజర్ ఆఫీసర్ గ్రేడ్ ఏ జాబ్కి జనరల్ అనే పోస్ట్ ఏదైతే ఉందో దీనికి బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. 60% మార్క్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. ఈ జనరల్ అనే పోస్ట్కి ఎనీ డిగ్రీ ఉన్నా కూడా అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎస్సీ ఎస్టీ పర్సన్ డిజేబిలిటీ అయితే 50% మార్క్స్ అనే ఉండాలి. ఒకవేళ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎంబీఏ లేదా పీజీడీఎం చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. లేదా సిఏ, సిఎస్, ఐసీడబ్ల్యూఏ లేదా పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా ఈ జాబ్కి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక చార్టర్డ్ అకౌంటెంట్ అనే జాబ్కి సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లైన్తో పాటుగా మెంబర్స్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా ICAI చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక ఫైనాన్స్కి సంబంధించి బీబీఏ ఫైనాన్స్ కానీ బ్యాంకింగ్ కానీ, BMS ఫైనాన్స్ కానీ బ్యాంకింగ్ కానీ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. 2 ఇయర్స్ మనకి పీజీ డిప్లొమా మేనేజ్మెంట్లో అడగడం జరిగింది. నెక్స్ట్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి సంబంధించి 4 ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ అనేది కంప్యూటర్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రిలేటెడ్ బ్రాంచెస్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అగ్రికల్చర్ సంబంధించి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్ చేసిన వాళ్ళు కానీ, అనిమల్ హస్బెండరీకి వెటర్నరీ సైన్స్ లేదా అనిమల్ హస్బెండరీలో డిగ్రీస్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫిషరీస్ సంబంధించి డిగ్రీ ఇన్ ఫిషరీస్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి డిగ్రీ ఇన్ ఫుడ్ ప్రాసెసింగ్ లేదా టెక్నాలజీ లేదా డైరీ టెక్నాలజీ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఫారెస్ట్రీకి సంబంధించి డిగ్రీ ఇన్ ఫారెస్ట్రీ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.
ప్లాంటేషన్ లేదా హార్టికల్చర్ సంబంధించి డిగ్రీ ఇన్ హార్టికల్చర్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. జియో ఇన్ఫర్మేటిక్స్కి డిగ్రీ ఇన్ జియో ఇన్ఫర్మేటిక్స్లో చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. డెవలప్మెంట్ మేనేజ్మెంట్కి సంబంధించి సోషల్ వర్క్లో కానీ లేదా రూరల్ డెవలప్మెంట్లో కానీ లేదా రూరల్ మేనేజ్మెంట్ లేదా డెవలప్మెంట్ స్టడీస్ లేదా డెవలప్మెంట్ మేనేజ్మెంట్ లేదా డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్ లేదా ఎకనామిక్ లేదా డెవలప్మెంట్ ఎకనామిక్స్లో డిగ్రీస్ చేసిన వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఇప్పుడు చెప్పినటువంటి బ్రాంచెస్ ఏవైతే ఉంటాయో వాటిలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. స్టాటిస్టిక్స్కి సంబంధించి డిగ్రీ ఇన్ స్టాట్స్ కానీ లేదా మ్యాథమెటికల్ స్టాట్స్ కానీ మ్యాథమెటికల్ ఎకనామిక్స్ కానీ ఎకనామెట్రిక్స్ కానీ స్టాటిస్టిక్స్ ఇన్ఫర్మేషన్ చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి సంబంధించి డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ లేదా ఎన్విరాన్మెంటల్ సైన్స్కి సంబంధించి డిగ్రీ ఇన్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ లేదా ఎన్విరాన్మెంటల్ సైన్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్కి సంబంధించి డిగ్రీ అనేది 2 years ఫుల్ టైం గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేది డిగ్రీ లేదా డిప్లొమా అనేది పర్సనల్ మేనేజ్మెంట్ లేదా ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేదా హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ లేదా లేబర్ లా నుంచి చేసిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అలాగే అసిస్టెంట్ మేనేజర్ రాజ్ భాషకు సంబంధించి డిగ్రీ ఇన్ హిందీ లేదా ఇంగ్లీష్ చదివిన వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా మనకి క్వాలిఫికేషన్స్ అనేవి ఉన్నాయి. ఇక ఏజ్ విషయానికి వస్తే ఇది మనకి లాస్ట్ 2024 సంవత్సరంలో విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఏజ్. ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ వస్తే అది మారడం జరుగుతుంది డేట్ అనేది. అయితే 21 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళకి 5 సంవత్సరాలు అంటే 35 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ, 33 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఓబీసీ క్యాండిడేట్స్ అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే సెలక్షన్ అనేది మనకి 4 phases ఉంటుంది అని క్లియర్గా మనకి మెన్షన్ చేశారు. మొదటగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో టెస్ట్ ఆఫ్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, డిసిషన్ మేకింగ్, జనరల్ అవేర్నెస్, ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 200 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్కి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఉంటుంది, లోకల్ లాంగ్వేజ్లో ఉండదు. 120 minutes టైం అనేది ఇస్తారు. ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి మెయిన్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ మెయిన్ ఎగ్జామినేషన్లో మనకి పేపర్ 1, పేపర్ 2 అని ఉంటాయి. మళ్ళీ స్పెషలిస్ట్కి సపరేట్గా ఉంటాయి. జనరలిస్ట్కి క్వశ్చన్ పేపర్ అనేది సపరేట్గా మెయిన్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. సో జనరలిస్ట్కి సంబంధించి పేపర్ 1లో జనరల్ ఇంగ్లీష్ డిస్క్రిప్టివ్ పేపర్ అనేది ఉంటుంది. 3 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. పేపర్ 2 ఎకనామిక్ అండ్ సోషల్ ఇష్యూస్ పైన, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ పైన ఆబ్జెక్టివ్ టైప్ 30 ఉంటాయి. డిస్క్రిప్టివ్ టైప్ 6 క్వశ్చన్స్ అనేవి ఉండడం జరుగుతుంది. ఇక స్పెషలిస్ట్కి సపరేట్గా వాళ్ళ డిసిప్లైన్ అనేది మారడం జరుగుతుంది అనమాట. దీని తర్వాత మెయిన్ ఎగ్జామ్ రాజ్ భాషకు సంబంధించి కూడా సపరేట్గా ఉంటుంది మనకి మెన్షన్ చేశారు. దీని తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్, దాని తర్వాత మనకి ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సైకోమెట్రిక్ టెస్ట్ అనేది మ్యాండటరీ, ఇది 90 minutes పాటు ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. ఇది కూడా అన్నిటి మ్యాండటరీ. 50 మార్క్స్ అనేది ఇంటర్వ్యూకి ఉండడం జరుగుతుంది. ఈ విధంగా 4 స్టేజ్ల్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, సైకోమెట్రిక్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ, ఈ 4 స్టేజ్ల ఆధారంగా మనకి సెలెక్షన్ అనేది చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇక అప్లికెంట్ ఫీజు విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ పర్సన్ డిజేబిలిటీ వాళ్ళు ₹150 ఇంటిమేషన్ ఛార్జెస్ అనేది పే చేయాలి. మిగిలిన వాళ్ళందరూ ₹850 అప్లికెంట్ ఫీజు ప్లస్ ఇంటిమేషన్ ఛార్జెస్ అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించి డీటెయిల్డ్ నోటిఫికేషన్ అనేది అతి త్వరలోనే విడుదలవుతుంది. విడుదలైన వెంటనే నేను మళ్ళీ సపరేట్గా ఒక వీడియో అనేది క్లియర్గా మీకు అర్థమవడానికి చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే ఫ్రెండ్స్.